అంబే అంబే కోటికి వస్తున్నావంటే అంబే అరిచేది నువ్వో గేదో తెలియక చస్తనా అయినా అంబాయేంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మా అనటం మామూలు అయిపోయింది, అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు బాగాలేదా? ఆనిది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. ఆగాదు, ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే ఇదిగో ముసలాయనా, ఓ దెబ్బేసుకున్నాను రా. ఓ పోవయ్యా, దెబ్బలేదు దేవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? ఎల్లవయ్యా సొంచు మొఖవాడా, నువ్వు లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారనుకున్నావా? అడుగో ఒరే ముళ్ళ పంది రా. వస్తానా? ఏంటన్నా? కూర్చో. థ్యాంక్స్ అన్న. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్ 10 కొంపల ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా నా ఎలగా? కింద కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, సిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయే ఏదో పెన్సిల్ లేచామంటే నరుకుతా. తొందరరా, ఒక ఆట వేసుకుందాం. చేయి గొలగొల్లాడుతుంది. ఉండనా, ముందన్నం తినాలి, ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతసూరు పప్పు, కోడిగుడ్ల ఫ్రై, 2 పచ్చళ్ళు. మీ ఇంట్లోంచి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు, అదృష్టవంతులు. గొంతు సవరించి గట్టిగా అంబా అన్నారు, నా అదృష్టం నీకు పట్టుద్ది. అంటే నన్ను కూడా తుమ్మ ముద్దు. అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసే దోచేసుకున్నా. నువ్వమ్మా, నేను ఎవరు అనుకున్నాను. నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఎంగిలాకు ఏమ్మా, పరీక్షలు బాగా రాసావా? కళ్ళజోడు బలేగుందే. అమ్మ ఎక్కడ నాన్న? ఇంట్లో ఉందా? లేదు, మినిస్టర్ కదా, అప్పు కోసం అమెరికా వెళ్ళింది. అది ఎక్కడ అయిపోద్దమ్మా, వంటింటి అక్కడ పడి ఉంటుంది చూడు. అమ్మా అమ్మా. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఆగక్కడా. దండాలండయ్యా. మనం ఎవరనరా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారంట. అంతేకాదు, కాబోయే మామగారిని కూడా. అంటే నీ బాస్కే బాస్ అన్నమాట. అట్లాంటి నా ముందు శ్రీకృష్ణదేవరాయ లెవెల్లో తలపాక చుట్టుకుంటుంటావా? నీ గుండె చెరువా కట్టా, నడుగు కట్టా. అది మర్యాద. చచ్చద గట్ట కట్టుకు తిరుగు. ఎలా ఎట్టండి నాడు? దండాలయ్యా. నర్మాయ్ ఎరా బలిసింత? అబ్బే లేదండయ్యా. లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్లస్ మామగారిని అయిన నా ముందే నడుముకి గుడ్డ కట్టుకుని నిలబడతావా? తలకు చుట్టుగా. అది మర్యాద అంటే. నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకోబడుకోవాలి. ఇంకెళ్ళిపో. అలాగేనండి. ఇప్పుడు రే బురద పంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలు సద్దనంత కమ్మగా ఉందన్నాయ్. కరెక్ట్. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ని నేను ఎడల్పు చేస్తాను. పద 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 రే దా.
ఏంటాట తుమ్మ మూతలో నిలబడి చూస్తావు నిన్నే రా రారా దా, దా, దా. దండాలండి అయ్యా. ఈయనెవర్రా ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవ కాదుగా మీ అయ్యగారికి అయ్యగారు ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా ముందా గోసిప్రా ఇప్పో ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా ఇప్రా ఇప్పో వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా ఇప్రా ఇప్పో ఐ, ఇప్పా. చీ, 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 చీ. చ, 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 చ. అది అది మర్యాద అంటే రేయ్ ఇక మీదట ఈయన ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి ఎల్లో ఎలా కుట్టానన్నాయ్ అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్నే ఈ దిశమూల చూపిస్తా. ఏంటంటే ఇంకా ఏం చేయాలండి? చెరుకు మాకు అమ్ముతానని చెప్పి మా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మకానికి పెడతారా? నేను ఇప్పుడు మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది అదేంటండి అట్లా అంటారు? మీ పేరు చెప్పాక మీ బాబు పోతరాజు గారు మా దగ్గర 10,000 పెట్టుకెళ్ళింది. డబ్బు ముట్టిందని మీ చేతులతో రాసి ఇచ్చిన ఉత్తరం చూసుకోండి. కోటయ్య మా బావ మిమ్మల్ని మోసం చేశాడు. మీ 10,000 సాయంత్రం పంపించేస్తాను, మీరు వెళ్ళండి. క్షమించండి అయ్యా, మీ బావ మోసం తెలియక మిమ్మల్ని ఏదో అనేసి. అయినా మీ బావ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మనం తెలిసిన వాళ్ళు కాబట్టి సరిపోయింది. అదే వేరే ఊరు అయితే పరువు పోద్ది. వస్తాం బాబు. వస్తావు బాబు. వచ్చేసా. వదలండి బాబు, ఎవరైనా చూస్తే గొడవ అయిపోద్ది. అందుకే మనం రోజు కలిసిన స్థలం ఉంది కదా, ఏది తాటతో బావికాడ షెడ్డు. నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చేస్తా. బోరింగ్ నీళ్ళతో స్నానం చేస్తే ఒళ్ళంతా గిలిగిలి అంటే నా ఎకరం నేల బోరింగ్ పంప్ సంగతి ఏం చేశారు? పిచ్చి మొహమా, బోరింగ్ పంప్ రెడీ. నేల కోసమే ఎత్తుకుతున్నా. అన్నట్టు పట్నం నుంచి సిల్క్ చీర చైనా హల్వా పట్టుకొచ్చా. తొందరగా రెడీ అవ్వ, కట్టుకుంది కానీ. అన్నాయ్ ఆ. నాటికల్లు రెడీ సరిగ్గా టైం తెచ్చారా? క్యా రత్తాలు ఏంటి రోడ్ ఎదిగే కొద్ది నా పోలికలు వచ్చేస్తున్నాయి. ఏయ్! అమ్మా! పిచ్చి మొహమా, సరే ఏంటి రెచ్చిపోతున్నా? నువ్వు ఇలా ఇలా ఏయ్, నువ్వు విడరారా? కొద్దిగా ఇది పట్టుకున్నా విజయబాబు వచ్చేస్తున్నాడు. అమ్మో, బామ్మర్ది వచ్చేస్తాడు. ఇప్పుడు నా పరువు ఏమైపోతేమో. అసలు నా మీద కోపం ఎక్కువ. అయ్యో, ఛీ, నీ అబ్బా. అమ్మో, బామ్మర్ది వచ్చేస్తాడు. అమ్మో అమ్మో. ఏంటయ్యా నువ్వు చేస్తుంది ఇక్కడ? పని బామ్మర్ది పని. పొద్దు నుంచి సింగిల్ టీ కూడా తాగకుండా ఒళ్ళు ఇరుచుకుని కష్టపడి మరి పొలానికి నీళ్ళు ఎడతానా. బామ్మర్ది, నేను బాగా పని చేస్తానా? బాగా పనిచేస్తున్నావు. మరో పొలంలో నీళ్లు పక్కడి పొలంలోకి వదిలేసి చాలా బాగా పనిచేస్తున్నావు. ఆ పొలం మంది కాదా? ఆ మాత్రం తెలిస్తే నీ బతుకు ఇలా ఎందుకు గడుస్తుంది? ముందు ఉత్తరానికి జవాబు చెప్పు. నా పేరును దొంగ ఉత్తరం రాసి ఆ కోట దగ్గర డబ్బు కొట్టేసింది ఎవరో? దొంగొత్తరమా? ఏదిటి? దొంగొత్తరమే. రేయ్, ఎవర్రాదే ఎవర్రాదే? ఈ దొంగొత్తరం రాసినటువంటి ఎదురు నాయాలి ఎవరు? నాకు కోపం రాకముందే చెప్పేయండి, లేకపోతే నా బామ్మర్దిని తగ్గ చేసిన తగ్గ కోరు ఎదవని సెంటర్ లో నిలబెట్టి ఆడమగా తేడా చూడకుండా చడుగుడు చడుగుడు. ఏయ్, నీ డ్రామా యాక్టింగ్ ఆపు. ఆపేసా. నాకు మొత్తం తెలిసిపోయింది. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో, లేదా పోలీసుల్ని పిలిచి వాళ్ళ లాఠీ కర్రలతో నిజం చెప్పించాల్సి వస్తుంది. ఆ మధ్యలో పోలీసు వాళ్ళు ఎందుకులే బామ్మర్ది, ఇది మన ఫ్యామిలీ వ్యవహారం. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. ఆ ఉత్తరం రాసి ఆ డబ్బు తీసుకుంది నేనే. ఆ డబ్బు ఆనా పైసలతో సహా ఎప్పుడో ఖర్చు పెట్టేశా. ఛీ, సిగ్గు లేకపోతే సరే. నువ్వు నీ కొడుకు కలిసి ఊళ్ళో నా పరువు తీస్తున్నారు. నా అక్కను కట్టుబెట్టిన పాపానికి బట్టకి తిండికి నెలలా ఇస్తూనే ఉన్నాగా. నా సొమ్ముతిని నాకే ద్రోహం చేస్తారా? మీలాంటి విశ్వాసం లేని కుక్కల్ని ఏం చేసినా తప్పులేదు. బామ్మర్ది, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేను మీ ఇంటికి అల్లుండే కాదు, రేపో మాపో నీ కాబోయే మామని. అది మర్చిపోయి ఓ రెచ్చిపోతున్నావు. ఎదవది 10,000 రూపాయల కోసం ఎంతమంది పనోళ్ళ ముందు నా పరువు తీస్తావా? నా కూతురు నీ పెళ్ళం వద్దు కదా, ఆ పనిచి చూపిస్తా నా పవర్ ఏంటో. ఏంటని అడదొస్తున్నావా? తప్పగా ఏముందప్పా ఇక్కడే పెట్టానే.
అన్నా ఉమ్, అన్నా ఉమ్. నా చూసావా నోరు మీద చింపంజనాయలా. ఆ రోజు పొలంలో ఆడిదెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కొయిలిపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా కోసేస్తాను రే. అబ్బా నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డరస్ ఇందాక ఇక్కడ పెట్టాను, ఇప్పుడేం కనపడట్లేదు. డ్రస్సా? ఉమ్, అదేదో తెలియదు గానీ ఉమ్. అన్నం దీన్ని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడో పెట్టానే. ఆ? ఇదిగో అబ్బా థ్యాంక్స్ అన్నా. ఇదే నా డరస్. అది నీ డ్రస్సా? నా గోసి. ఛీ, 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 ఛా, ఛీ, 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 ఛీ. నీ ఎవరే? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. అమ్మో, ఇల్లు. అమ్మో, అమ్మో. రా లక్ష్మి. ఏ ఊర్రా దిగే ఎదవన్నారు ఎదవా? మీ అల్లుడు గారి మామగారై ఉంటాడు. తమ్ముడు ఒక నిమిషం ఉండండి. ఎవరు బాబు? మా అక్క. కలకాలం పిల్లా పాపలతో చల్లగా వర్తిల్లమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏమండే పెళ్ళాం గారు, గేదె ఈరోధం దూడ సొంతం అన్నట్టు నీ తమ్ముడు నీ కూతుర్ని మోకాలతోదని నీ కాళ్ళకు మాత్రం దండం పెడతాడు. నువ్వేమో లక్ష్మీదేవిలా ఫీల్ అయిపోయి ఆడికి ఆశీర్వాదం ఇచ్చేస్తున్నావు. అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక రాళ్ళు ఆపుతావా? బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి తోడబుట్టిందనిగా దంపతులు ఆశీర్వదించారు. పెద్ద చెప్పొచ్చాడు. చీ, 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 చీ. ఆహా. ఛ, ఛ, ఛ. ఈ పెళ్లి జరగడానికి ఈల్లేదు. నీ కొడుకు అన్నంత మాత్రాన నేను ఓకే అంటానికి నా కూతురేమన్నా బజార్లో అమ్మే బొమ్మ అనుకుంటున్నావా? చూడత్తమ్మా, మర్యాదగా ఆస్తి మొత్తం నా పేరు రాసి ఈ చేతిలో పెట్టమను. ఈ చేతితో పెళ్లికి సిగ్నల్ ఇస్తా. ముందు ఆస్తి, తర్వాతే పెళ్లి. చాలు చాలే ఊరుకోవయ్యా. ఎంత చెడ్డ పిల్లని కన్నా సన్నాసివి కదా అని నీతో చెప్పా. నువ్వు కాదంటే ఆగిపోద్ది అనుకున్నావా? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? పందిట్లో నిలబడి పెళ్లి చూస్తావు, లేకపోతే ఆడితో పాటు రోడ్డు మీద నిలబడాల్సిందే. నువ్వు పంతులు గారిని పిలవకపోతే ఏం ఆగిపోదు, నేను పిలుచుకుంటా. అన్నా మీ అత్త గురించి ఊరందరికీ తెలుసు. నువ్వు అనవసరంగా కస్ బుస్ అన్నావనుకో, నీ పొజిషన్ నా పొజిషన్ అయిపోద్ది. కనీసం నాకు అడుక్కోవడానికి బొచ్చన్నా ఉంది, నీకు అది కూడా లేదు. ఇగో దీంతోనే బాగా ఆలోచించు. అమ్మా అమ్మా, చి, 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 చి. అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందిరా. అత్తమా, పెళ్లికి నా సైడ్ నుంచి ఓకే. పెళ్లి పత్రికలు గుద్దించు. చీ, 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 చీ. ఛా, ఛ, 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 ఛ. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాన్ని. అయితే అబ్బో! 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 ఇయాలతో నీ లైఫ్ లైఫ్ ఫినిష్. పేగులు మెళ్ళేసి శరబ 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 శరబని మర్యాద చెప్తున్నాను. ఆ తాళం చెల్లి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంటి పరమా. అడిగే అధికారం నీకు లేదు. అల్లుడు గారిని చెప్పమను, ఇస్తాను. ఊరు నాయను కొట్టేశారా దేవుడు, చంపేశారా దేవుడు. సుబ్బయ్య, వెంకయ్య, వెంకటేశ్వరరావు, రండి రండి రండి. పక్కూరోడు వచ్చి మనూరోడు మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు మనందరం కలిసి అనంత చూడాలి. ఇట్లాంటి సమయంలోనే మనందరం కలిసి కట్టుగా ఉండాలి. రండ్రా రండి. ఎవరది? ఒక్కడే నడువులు ఎరగొడుస్తా, కాళ్ళు ఇరిచేస్తా, చంపేస్తా. రండ్రా. ఏంటి తాగొచ్చి గొడవ చేస్తున్నావు? అంటే తాగొచ్చి గొడవ చేస్తానా? చెచ్చి గొడవ చేయడం కోసం తాగొచ్చానయ్యా. అల్లా, నేనెవరిని? ఏ ఇంటికి అల్లుండే? నీ అక్కకి మొగుండే. రీసెంట్ గా పిల్లనిచ్చి పెళ్లి చేసిన మావని. అంటే అల్లుడు, బావ, మామ, 3 బాస్ అంటే 3 నా గుప్పిట్లో ఉన్నాయి. బాబు, మాకు రూల్స్ తెలుసు, లా తెలుసు, చట్టం కూడా తెలుసయ్యా. అల్లుడు, కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఆస్తిలో సగం ఆడపిల్లకి ఇవ్వాలి. అంటే నీ ఆస్తిలో సగం నా పిల్లానికి, ఇంకో సగం నా కూతురికి ఇవ్వాలి. లేకపోతే ఐ గో టు గోయింగ్ హై కోర్ట్.
గోయింగ్ సుప్రీం కోర్ట్, గోయింగ్ పార్లమెంట్. సరే పార్లమెంట్కి వెళ్ళి తాళాలు అడుగు. ప్రైమ్ మినిస్టర్ కట్టేస్తాడు. తాగపోతే ఎదవా. ఈ క్షణం నుంచి ఈ సన్నాసిని ఇంట్లోకి రానిచ్చారు, అందరినీ కలిపి బయటికి గంటేస్తాను. జాగ్రత్త. అక్క లోపలికి పద. మామగారు లోపలికి రండి. అత్తమా, ఒరేయ్ నా అల్లుడిని లోపలికి రానివా? చచ్చినా రాని. నీకంత బాధగా ఉంటే కట్టుబట్టలతో ఇప్పుడే కాశీకి వెళ్ళిపో. పోతాన్రా. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఏయ్ ఎవడ్రా నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? లే! నన్ను తంతా ముచ్చి చెప్పునాయాలా? అన్నా నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్కి వచ్చింది నన్ను అన్నా. నారుమయ్యరా మట్టి పెంక. ఎన్నాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నాను అనమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేశావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్నీ తెలిసే నన్ను అడుగుతావరా? అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. ఒరే కొంటే ముస్టడవేనా, నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పరకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వల్ల అప్సెట్ అయ్యాడు. వదిలేయ్. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా. పొద్దున్నే ఇంటి ముందు అలరాయి. ఏమీ లేదే, ప్రతి ముష్టి ఎదవ పని గట్టుకొచ్చి మరీ పరువు తీస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, కాస్త మీ తమ్ముడితో చెప్పి నన్ను ఇంట్లోకి చేర్పించే ఏర్పాటు చేయవే. ఇదిగో నీ రుణం ఉంచుకోను, వచ్చే జన్మలో కూడా నీకు మొగుడిని పుడతా. నీ మీదొట్టు. చాలు చాలు, ఈ జన్మకు నీతో పడ్డ బాధలు చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కూతురు సుఖం. ఇన్నేళ్లు నీ కోసమే నా తమ్ముడికి దూరం అయ్యాను. ఇక నా వల్ల కాదు. అన్నా రాత్రి మామ పోస్టే పోయిందనుకున్నాను, తెల్లారేటప్పటికి మొగుడు పోస్ట్ కూడా పోయిందే. నమస్కారం సుబ్బారారా. ఓ ప్యాంట్ అయినా రా. అంటే 10 పైసలు ముష్టేసి తారు రోడ్డు మీద డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోదామనే. చేయిదా, దీనికో 50 పైసలు కలిపిస్తున్నాను. నా పేరు చెప్పుకొని టీ తాగు. బ్యాగీ ప్యాంట్ ఒకటి మోకానికి. నువ్వేంటన్నా ఇక్కడ కూర్చున్నావు? మా ముష్టోళ్ళ సంఘం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్ళతో కొట్టిస్తాడన్నా. నోరు మీద పెడతకుండా మొక్కమడా. ఆ అమ్మాయి ఒంటరిగా గుళ్ళోకి వచ్చింది కదా, నా బాధ చెప్పుకుని ఎడుద్దాం. నేను వస్తే నీకు ఎగతాళిగా ఉందే. రేత్రిగా అరుగు మీదకి వస్తావు కదా, కుక్కలతో కనిపిస్తా నాకు. అమ్మా, నాన్న నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. అల్లుడు గారు పెట్టిన కండిషన్లతో నా బతుకు ముష్టిోళ్ళ కంటే నికృష్టం అయిపోయింది. అమ్మా అమ్మా అమ్మా, రేత్రిపూట అల్లుడి గారితో నువ్వు అలా అలా ఉన్నప్పుడు కాస్త నా గురించి రికమెండ్ చెయ్యమ్మా. ఇదిగో అట్లాంటి టైంలో ఆడాళ్ళు ఏది చెప్పినా మగవాళ్ళు వినేస్తారు, నాకు తెలుసు కదా. ఆయన నన్ను అసలు భారీగానే చూడటం లేదు. ఆయన చూపించేదేటమ్మా, నువ్వే చూపించాలి. ఇదిగో నువ్వే మీ ఆయన్ని కొంచెం అడావిడి చేసేసి నీ పరువం పవర్ చూపించు. ఆ దెబ్బతో నా పొజిషన్ మారిపోద్ది. ఇదిగో నా మాటిని ఇయ్యాల రేత్రికే నీ పవర్ మొత్తం చూపించు.
అన్నా పవర్ అప్పుడు కాదు, ఇప్పుడే సరిగ్గా పనిచేయటం మొదలైంది. మా మావగారి గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. ఆయన ఇంటి నుంచి తరిమేయాల. నాకు తెలుసు నేను ఇలా వాగమన్నది ఎవరో, ఎందుకు వాగిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు. మొదట వాళ్ళ నోళ్లు మూయిస్తే గానీ నీకు బుద్ధి రాదు, జాగ్రత్త. అన్నా పరిస్థితి చూస్తే పవర్ నేరుగా అరుగు మీదకి వచ్చేట్టుగా ఉంది. ఇంకా కూర్చొని ఉంటావా? ఏంటన్నదే ఏముంది? రాత్రి కాకావట్లో పోరాటం తిరిగి వస్తుంటేను నీలాంటి విశ్వాసం లేని కుక్క ఎంట పడింది. కంగారులో పరిగెత్తుకుంటూ వస్తూ పడ్డాను, దెబ్బ తగిలింది. ఏంటి పోతరాజు, ఏళ్ళకేమైంది? మనుషులే రోజుకో రకంగా మారిపోతున్నారు. ఏళ్ళదేముంది, ఏదో అయిందిలే. తమరు పని చూసుకోండి బాబు. ఏదో కాదు, ఇది అదే ఏది? కుష్టు. ఏదో చిన్న దెబ్బ తగిలితే దాన్ని పట్టుకుని కుష్టు అంటావా? వెనకటికి మా ఊళ్ళో ఒక ఆయనకి ఇలాగే జరిగితే ఉండే కదా అని వదిలేశాడు. తర్వాత కుష్టం తేలింది, ఏళ్ళు కోసేసాడు. అమ్మతోడు ఎందుకైనా మంచిది, నిన్ను ఇయాలే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అల్లుడు గారికి చెప్తాను. వస్తాను, జాగ్రత్త, ఈగల వాళ్తా. ఒరేయ్, అల్లుడు నాకు ఈ అరుగన్న వదిలేడరా. ఈడు నాకు కుష్టు ముష్టు అని ఏవేవో అల్లుడి గారికి చెప్పి ఈ ఊరు నుంచే తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. చూడన్నా, ఓ ముష్టోడిగా చెప్తున్నాను, ఎందుకో నా కంటికి కూడా ఇది కుష్టిలాగే కనపడాలి. నాన్నా, ఏంటమ్మా? నిన్ను కాదు నాన్నా. ఏమ్మా? అన్నానికి ఇంటికి వస్తావా పొలానికి పంపించినా? పొలానికే పంపించమ్మా. అలాగే. అన్నా ఇది చేతులు దాపు. మామ పోస్టు పాయే, మొగుడు పోస్టు పాయే, ఇప్పుడు నాన్న పోస్టు పాయే. అందుకని నా పోస్ట్ ఇస్తాను, తీసుకోపో. ఏం కూర్చోరా? ఏంట్రో మిలిటరీ హోటల్కి హోటలే పొచ్చులు వేసుకొచ్చినట్టున్నావు. ఏదోలే అన్నా, రోజు తిని తిని పెద్దగా సహించట్లేదు. నువ్వు తిన్నా అన్నా? లేదన్నా, మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా బొచ్చులు వేస్తారు. ఒకళ్ళు వేసేది ఏందన్నా, మీ అల్లుడెట్టగా ఊళ్ళో లేడు, నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్నా. అంతేనంటావా? అంతే, వెళ్ళు. అన్నా చెప్పకూడదు కూడా పొద్దు. అన్నా అడు చూడు, అడు చూడు, అడు చూడు, అడు చూడు. పని పాట లేకుండా అచ్చోసినాంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తొడగపోయావో ఈ అడుగు మీదే కాదు, ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను, జాగ్రత్త. చూసావండ్రా బోకర్ గారి పొగరు. పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా? నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. నాకు వార్నింగ్ ఇవ్వటం వేట ఎదవా. పొద్దున్నే లేచి బండి నెప్పి ఆ బైక్ ను శుభ్రంగా తోడు, లేకపోతే ఈ అరుగు కూడా పాయే. రాసపరా మామగారంటే మన పోతురాజు గారేగా? చిచి కాదండి, సత్య గారు. అదేంటి బాబు, ఇది మన ఊరికి సంబంధించిన సంబరం. పక్కూరుడైన సత్యకు పెత్తనం ఇవ్వటం. ఎవరండి పక్కూరాడు? ఆయన నా సొంత మనిషి, నేను గౌరవించే మనిషి. ఉత్సవం ఆయన చేతి మీదుగానే జరగాలి. మీకేమైనా అభ్యంతరమా? అబ్బే అదేం లేదండి, అట్టాగే కానివ్వండి. అన్నా ఇప్పటిదాకా నీకు ఇంట్లోనే పరువు లేదనుకున్నాను. రేపా సత్తయ్య పెత్తనంలో సంబరాలుగా జరిగితే ఇక ఈ ఊళ్ళో నీ పరువు గోయిందా. అందుకనే ఇక ఈ అరుగు వదిలేసి ఊరు బయట పొలిమేరులో సెటిల్ అయిపోయే ఏటే అంబే అంబే అని అడుక్కోవడం బెటర్. అస్సలు సంబరాలు జరిగితే కదరా. ఏందన్నా అర్జెంట్ పని ఉందంటే రత్నాలు ఇంటికి అనుకున్నాను.
పొలాల కాడికి తీసుకెళ్తాను ఏంది? ఆ సత్యుడు పొలంలో కాపలా పెడుకున్నాడు రా. ఆ. ఇదే సరైన టైం. దేనికన్నా? ఓహో, కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటారుకా? నార్మల్గా చెప్పకుండా చంపడానికి. డై, 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 డై. ఇక బా అన్న చంపుదాం అన్నా. ఆ, కత్తితో కసక్కన పుడి చంపుతాం అన్నా. సన్నాసి కత్తితో పొడిచానుకో ఆడు అరుస్తాడు, అందరికి తెలిసిపోద్ది. అందుకని పెద్ద బండరా తీసి నెత్తి మీద వేసానుకో క్విక్ కైక్ మనకుండా సచ్చురుకుంటాడు. తగంటావు అన్నా? ఆ. అన్నా అదైతే ఇక్కడ ఒక మంచి రాయి చూసుకొని పోదాం. ఏ అక్కడ రాళ్ళు టాకు దొరకవా? ఏమో, మన టైం బాగలేక దొరక్కపోతేనో. అది పండరా. ఆ. సరే ఎత్తుకు ఎత్తుకు. రే ఇది ఎట్టుంటదిరా? కుంకుడుకాయలు కొట్టుకోవడానికి బాగానే ఉంటదన్నా. ఆ, లేకపోతే ఏంటన్నా, ఓ మనిషిని చంపాలంటే కనీసం ఆ, ఆ, అది అది కరెక్ట్. దాన్న దా. ఆ. ఇది ఓరి నాయనో, దీన్ని నేను ఎక్కడ లేపగలరా బాబు? అన్నా, ఆ, నువ్వు ఇప్పుడున్న పొజిషన్ లో ఈ రాయినేందన్నా మనూరు కొండనే లేపగలవు. లేపు. కరెక్ట్. ఆ. దా, దా. ఉమ్. అన్నా, వెనక లేపు ఏందన్నా, ముందు లేపు. ఒరే, నువ్వు కొంచెం సాయం చేయరా. జాగ్రత్త రై. అమ్మో! రేయ్, రేయ్, నడుములు పోతాను, లేవా? అది, అది. ఆ. ఏ ఊ, ఊ. ఇక పదన్నా. రేయ్, నెల తక్కువ నా కొడక కళ్ళ మీద వేస్తామంటారా? కాళ్ళ ముందు పదన్నా. పద. ఆ. నా జాలక బరువు నా నెత్తిన పెట్టి నువ్వు మునుగుతావిట్రా? ఏదోలే అన్నా, నీ బాధ పంచుకుందామని. ఎవరది? ఎవరంటే మాట్లాడరా? నేనే మామగారు. ఇదేంటంటే గారు ఎలపు నూరు వచ్చారేంటి? ఇవాళ నేను ఇక్కడే పడుకుంటాను గానీ మీరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పడుకోవడం ఏంటి? మళ్ళీ అమ్మాయితో ఏమన్నా? అదేం లేదు, ఆ. నేను ఇంకో 3 రోజులు ఇక్కడే పడుకోవచ్చు. సర్లేండి. ఇదిగో దుప్పటి పూర్తిగా కప్పుకోండి, చలి ఎక్కువగా ఉంది. అలాగే మామగారు, ఆ? మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అదిగో మంచం కింద మంచి నీళ్ళు ఉన్నాయి. అలాగే. అన్నా జాగ్రత్త, జాగ్రత్త, కింద చూసినాడు. నెత్తి మీద నీ ఎంత బరువుంది, కిందకు చూస్తే ముందుకు పడతాను రా ముష్టి ముండా కొడక. బండ కనపడుతుంది, మనిషేడి? అన్నా, అన్నా, పోయావా అన్నా? ఇంకా లేదురా, ఆడికంటే ముందు నేను పోయేట్టుగా ఉన్నా. అబ్బా. అన్నా, ఆ. కష్టాలు కోరుచుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. ఆహా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, నీ పాడి మందుకొక్కలు తిని తున్న పుత్తుల పడుకున్నాడు. అన్నట్టు తలెట్టుందో దుప్పటి తీసి చూసొద్దా? వద్దురా, లేపడుగు. అట్టాకే నోరు మీద చింపంచి నా కొడక. నారాయణ 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 దాహం దాహం. దాహం వేస్తుందన్నా. నీలాంటి నోట్ల నీళ్లు పోసే కంటే ఛీ, ఎందుకులే, నోటితో చెప్తే బాగుండదు. నోరు మీద ముళ్ళ పంది. నువ్వేరా చేయిదాపా, నువ్వు దాపా. రేయ్, పంపలు కొల్చడం కంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్. అంబాను, అంబాను, ఇది కంటిన్యూ చేసుకోండి.